రావడము, కొత్త డిఎస్సి, మొన్న డిఎస్సిలో 10,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళొక డిఎస్సి పిలిపించి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ కి ఒక పవర్ ప్లాంట్, మన సింగరేణి పవర్ ప్లాంట్ ని 850 మెగావాట్స్ తోని ఇంకొక ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత అక్కడ కూడా 5,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ గ్రాడ్యుయేట్స్ కి ఉపయోగపడుతుంది. మీరందరూ ఇది గమనించి ఈ ఎలక్షన్ లో మన నరేందర్ రెడ్డి గారిని మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ, దాంతో పాటు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాము. మా ప్రాంతంలో చాలా మంది బీద ప్రజలు ఉన్నారు. మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్ లో ఏదైతే 17 నుంచి 18% వరకు ఈసారి బడ్జెట్ లో పెడతారని ఒప్పుకున్నారో దాని వలన చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మీరు పోయిన ఎలక్షన్ లో మాట ఇచ్చినారో ఒక నేతకాని కార్పొరేషన్, లిడ్ క్యాప్ కార్పొరేషన్ ని మళ్ళా దాన్ని రివైవల్ చేస్తూ మాలా కార్పొరేషన్, ఇవన్నీ కూడా ఈ 15% వస్తుంది ముఖ్యమంత్రి గారు. సో ఇది ఈ బడ్జెట్ లో, ఎందుకంటే ఐటీ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, మొన్న అసెంబ్లీలో వారిని కూడా విజ్ఞప్తి చేశాము. మీరు ఈ బడ్జెట్ లో ఈ నిధులు కేటాయిస్తే డెఫినెట్లీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే మొన్న 1000 కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేయించినారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, సబ్సిడీ ఎంటర్ప్రెనర్స్ కి, ఎవరైతే కొత్త ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళకి 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకో 3,000 కోట్లు పెండింగ్ ఉంది ముఖ్యమంత్రి గారు, అది కూడా రిలీజ్ చేస్తే మా పిల్లలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ చిన్న ఈ బడ్జెట్ లో ఇవన్నీ నిధులు కూడా కేటాయించాలని చెప్పి మళ్ళీ ఒక మంచి అవకాశం మన గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా కలుగుతుంది. ఈసారి మన నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపియాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.